మాఘపురాణం 8వ అధ్యాయము దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేశాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు ఉండేవాడు. మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచూ ఉండేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొని ఉంటిని, కానీ మాఘమాసం యొక్క మహత్వమును విని ఉండలేదు. కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుణ్ణి కార్తవీర్యార్జునుడు కోరాడు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించెను. భూపాల, భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచంలో ముందచ్చటను లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్కటి సంవత్సరం ఒక్కొక్క రాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మాలు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసం నందు నది స్నానంలో చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మ రాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో నది స్నానము తప్పకుండా చేయవలెను. అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మల యందున తాను చేసుకున్న పాప ఫలములను అనుభవించక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మాలు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఇంకను ఈ విధంగా చెప్పుచున్నాడు. పూర్వకాలమున గంగానది తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు గలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేయుచుండరి. ఇద్దరు చెరొక ఉంపుడు కత్తెను చేరదీసి కులభ్రష్టులయ్యారు. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద నోటిలో పడి చనిపోయాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచటచే నోటి వెంట నురగలు క్రక్కుతూ చనిపోయాడు. ఆ విధంగా హేమాంబరుడి కుమారులిద్దరూ చనిపోయారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకొని వెళ్ళారు. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణ్ణిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వాణ్ణి స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరం ఒకే విధంగానే పాపాలు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమును నాకు స్వర్గము ఎలా ప్రాప్తించును అని అడిగాను. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఓ ఈ వైశ్యపుత్ర, నీవు నీ వేషను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టు నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచుండేవాడవు. అటులచే మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయం ఏమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపాలు కూడా నశించును. కానీ విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అందియుగాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుతున్నానని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రమునకే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను. 8వ అధ్యాయం సంపూర్ణం.